నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మధ్య ఒక ప్రచండ యుద్ధం మొదలైనట్లే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయాల్లో విజయసాయిరెడ్డికైనా మరెవరికైనా సరే విశ్వసనీయత ఉండాలని నిన్న జగన్ వ్యాఖ్యానించారు. క్యారెక్టర్ చాలా ముఖ్యమని కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. భయంతోనే ప్రలోభాలకు లొంగిపోయో లేదా మరే కారణం వల్ల అవతల వారికి లొంగిపోకూడదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. జగన్ చేసినటువంటి వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కూడా తాజాగా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని చెప్పారు. భయం అనేది తనలో ఏ అణువు కూడా లేదని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని రాజకీయాల్లో వదులుకున్నాను కూడా ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఈ ట్వీట్ అనేది చాలా తీవ్ర కలకలం రేపుతుంది. నిజంగానే ఆంతర్యం ఉందా పార్టీ నేతల మధ్య, జగన్ మధ్య, విజయసాయిరెడ్డి మీద అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 24వ తేదీన విజయసాయిరెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం ఆ మరుసటి రోజే రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. అదేవిధంగా తాను మరొక రాజకీయ పార్టీలో చేరటం లేదని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని కూడా ట్వీట్ చేశారు. ఇక ఆయన చెప్పుకొచ్చారు. వ్యవసాయం చేసుకుంటానని వెల్లడించారు విజయసాయిరెడ్డి. అంతేకాకుండా ఇదంతా వైఎస్ జగన్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే జరిగిపోయింది. ఆ సమయంలో సాయిరెడ్డి రాజీనామాపై జగన్ స్పందించలేదు. తాజాగా సాయిరెడ్డి పార్టీని వీడటంపై స్పందించారు. దీంతో వైఎస్ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా గతంలో పనిచేశాను, అదే విశ్వసనీయతతో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి చెప్పినటువంటి సందర్భంలోనే నేను రాజీనామా చేస్తున్నాను, ఆయనతో మాట్లాడిన తర్వాతే ఫోన్ చేసి మాట్లాడే నిర్ణయం తీసుకున్నానని కూడా వెల్లడించారు. పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఒక్కసారిగా జగన్ నిన్న సానుకూలంగా స్పందిస్తారేమో అనుకున్న నేపథ్యంలో ఎవరు వెళ్ళిపోయినా, ఇంకా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నా విజయసాయిరెడ్డి కానీ అందరికీ ఒకటే మాట చెప్తూ క్యారెక్టర్, విశ్వసనీయత చాలా ముఖ్యము, అలాంటి వారు వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నటువంటి వ్యాఖ్యలు ఉదాహరిస్తూ కేవలం విజయసాయిరెడ్డి అంశంలోనే మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. నిజంగా అంతర్యుద్ధం ఏమైనా జరుగుతుందా, ఇంకా కొంతమంది నేతలు వెళ్ళిపోబోతున్నారా అన్నటువంటి వర్షన్స్ అన్ని వినిపిస్తున్నాయి. జగన్ 2.2 అంటున్నారు, ఇది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత జగన్ స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రైట్. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైనట్లే స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయాల్లో విజయసాయిరెడ్డికైనా మరెవరికైనా సరే విశ్వసనీయత, క్యారెక్టర్ ఉండాలంటూ నిన్న జగన్ కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా చర్చనీయాంశంగా మారింది ఈ అంశం. భయంతోనే ప్రలోభాలకు లొంగిపోయో లేదా మరే కారణం వల్ల అవతల వారికి లొంగిపోకూడదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే జగన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి విజయసాయిరెడ్డి కూడా గట్టిగానే ఘాటుగా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని చెప్పారు. భయం అనేది తనలో ఏ అణువు కూడా లేదని వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని రాజకీయాలే వదులుకున్నట్లు ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. గత నెల 24వ తేదీన విజయసాయిరెడ్డి అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు, తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అదే నేపథ్యంలో ఆయన ప్రకటించిన నేపథ్యంలో వెళ్ళిపోయారు. అయితే అంతేకాకుండా తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం ఆ మరుసటి రోజే రాజీనామా చేసి అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు విజయసాయిరెడ్డి. అదేవిధంగా తాను మరొక రాజకీయ పార్టీలో చేరటం లేదని, ఎలాంటి ఒత్తిళ్లు తనకు లేవని కూడా ట్వీట్లో చెప్పుకొచ్చారు. వ్యవసాయం చేసుకుంటారంటూ తెలిపారు. అయితే ఇదంతా వైఎస్ జగన్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే జరిగింది. ఆ సమయంలోనే విజయసాయిరెడ్డి రాజీనామాపై జగన్ స్పందించలేదు. తాజాగా విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి పార్టీని వీడటంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. దీంతో వైఎస్ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రస్తుతం విజయసాయిరెడ్డి కూడా అదే స్థాయిలో ఘాటుగా విమర్శలు చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ సంచలనంగా మారింది.
రైట్. వైసీపీ అధినేత జగన్‌కు సంబంధించి అలాగే ఆ పార్టీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మధ్య ఒక వార్ జరుగుతున్నట్లుగా నిన్న జగన్ మాట్లాడిన తర్వాత అనుకోవాలి. ఆయన అనూహ్యంగా రాజకీయాల నుంచి అలాగే రాజ్యసభ పదవి నుంచి రాజీనామా చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా నిన్న జగన్ స్పందించారు. స్పందిస్తూ విశ్వసనీయత, క్యారెక్టర్ లేని వారు వెళ్ళిపోయినా పెద్ద బాధేమీ లేదు. అలాంటి వారు గతంలో వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళే వాళ్ళు ఉన్నా కూడా అందరికి ఒకటే మాట చెప్తున్నా, విశ్వసనీయత ఉండాలి అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఆ విశ్వసనీయత ఉంది కాబట్టే సో పార్టీ సభ్యత్వానికి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నెల్లూరు నుంచి శ్రీధర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీధర్, చెప్పండి. ప్రధానంగా అంటే వైసీపీ పార్టీలో చాలా వరకు ఒక్కొక్కరు వీడుతున్నారు, కానీ విజయసాయిరెడ్డి వీడటం అనేది ఒక సెన్సేషన్. ఎందుకు వీడిపోయారో తెలియదు. ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు, ఆ వ్యవసాయం ఏంటో తెలియదు. మళ్ళీ కొన్ని పార్టీలకు వెళ్ళబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డికి సంబంధించి జగన్ స్పందించిన తీరు చూస్తే ఆయన నచ్చకే పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఇటువైపు షర్మిల చేసిన వ్యాఖ్యలు కానీ నిజం అనుకున్నట్లుగానే కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? వారు ఇక్కడ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వారు విజయసాయిరెడ్డి సిఐ ప్రాక్టీషనర్ గా ఈడ హోటల్లో వీళ్ళంతా కూడా చెన్నైలో ప్రాక్టీస్ చేస్తూ ఇటు వేద మస్తాన్ రావు గారు కానీ విజయసాయిరెడ్డి గారు కానీ వీళ్ళంతా ఒక సమకాలీకులుగా ఈ ఆడిట్ రంగంలో కూడా రాణించారు. అయితే క్రమంగా వీరంతా కూడా రాజకీయాల వైపు ఆక్వా సాగు పరంగా వీళ్ళంతా కూడా రాజకీయాల వైపు రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే విజయసాయిరెడ్డి దాదాపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నిష్క్రమించిన తర్వాత అకాల మరణానికి గురైన తర్వాత విజయసాయిరెడ్డి వీరంతా కూడా జగన్ ను ఆసరాగా చేసుకుని రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ వైఎస్ఆర్ సిపిలో A2గా వెళ్లిన వ్యక్తి. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరులో ఈ ఎన్నికల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఇక్కడ ఆయనైతే ఇక్కడ నెల్లూరు వాసి. ఇక్కడ దాదాపుగా ఈ ఎంపీగా పోటీ చేయడంలోనే కొంత అలజడి ఏర్పడింది అనుకోవచ్చు పార్టీలో. ఇక్కడ దాదాపుగా విజయసాయిరెడ్డి దాదాపుగా జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా జిల్లాకు సంబంధించి రాజకీయ పరంగా ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. అయినప్పటికీ కూడా ఆయన్ని ఇక్కడ ఉండే విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ఆ ప్లేస్ ను భర్తీ చేసేందుకు విజయసాయిరెడ్డిని నెల్లూరుకు పంపించడం అనే అంశం నుంచే ఈ పార్టీలో ఒక అగాధం ఏర్పడింది. ఇటు ఒక జగన్ వైపు నుంచి ఒక హుంకుం జారీ అయిందనే వాదనలు అప్పుడు కూడా వినిపించాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఇక్కడ పార్టీ పరంగా చూసినట్టయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇక్కడ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డిని అనుసరించే విషయంలో చాలా మంది ఇక్కడ నెల్లూరులోకి సంబంధించిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రథమంగా జగన్మోహన్ రెడ్డికి ఇటు రాజశేఖర రెడ్డి వల్ల తాము ఎంతో లబ్ధి పొందాము, ఒక రాజకీయంగా లబ్ధి పొందామంటే ఆర్థిక పరంగా కాదు, విష్ణువర్ధన్ రెడ్డి అయితే ఆర్థిక పరంగా కాదు, రాజకీయ పరంగా తమను ఎంతో ఆదరించారు. అప్పుడు ఇక్కడ స్థానిక నెల్లూరులో ఉన్న పరిస్థితుల నేపథ్యం, రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నుంచి వీరంతా కూడా కొంచెం ఇబ్బందులకు గురైన నేపథ్యంలో వీరినందరినీ కూడా రాజశేఖర రెడ్డి ఒక గౌరవభావంతో చూసిన వ్యక్తి. ఆ కారణంగానే జగన్మోహన్ రెడ్డిని మద్దతు పరిచి వీరంతా కూడా అనుసరించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ విధంగా వైఎస్ఆర్సీపీకి దోహదమై వైఎస్ఆర్సీపీ ఒక ప్రభంజనంలో రాజకీయ ప్రభంజనంగా రాజకీయ విప్లవంగా రావడం జరిగింది. అయితే వచ్చిన నేపథ్యంలో ఇక్కడ అందరి కృషి కూడా ఉంది, కొంతమంది నాయకుల ఒక త్యాగం కూడా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తాను తన భార్య ఒక అవినాష్ రెడ్డి లాంటి కొంతమంది వ్యక్తి, సజ్జల రామకృష్ణారెడ్డి క్షేత్రస్థాయిలో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, ఇలాంటి వ్యక్తులందరినీ కూడా ప్రాధాన్యంగా తీసుకొని ఇలాంటి వారిని అందరినీ కూడా ఒక ప్రాధాన్యత తగ్గిస్తూ రావడం జరిగింది. ఆ కోవలో విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. అయితే ఈ కొన్ని ఆర్థిక పరమైన అంశాల నేపథ్యంలో వీరంతా కూడా ఆర్థిక అంశాల నేపథ్యంలో వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డితో అనుసరించాల్సి వచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వీరంతా కూడా ముబ్బడిగా నిధుల దుర్వినియోగానికి ప్రభుత్వాన్ని వాడుకొని పరోక్షంగా ప్రత్యక్షంగా ఇక్కడ కొన్ని కేసుల్లో ఇరుక్కొని వీరంతా కూడా నిందితులుగా ఉండడంతో వీరంతా కూడా కొంతవరకు పార్టీని కనిపెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. తర్వాత ఇక్కడ గత ఈ ఎన్నికల్లో వైనాట్ 170 అంటూ వైనాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి అంతా తనదే తను కూడా మళ్ళా ప్రధానంగా ముందు నుంచి కూడా విజయసాయిరెడ్డి
జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో కూడా వెన్నుదన్నే ఉన్నారు. ఆయన వ్యూహకర్తగా వ్యవహరించారు, వెన్నంటే ఉన్నారు. కీలకమైనటువంటి నేతగా ఏటూగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే కేసుల్లో కానీ లేకపోతే పార్టీలో కానీ ఆ పాత్ర పోషించారు ఆయన. పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవడంలో కూడా కీలక పాత్ర పోషించారు. సో అలాంటి విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది చాలా పెద్ద మైనస్గా, కష్టకాలంలో విజయసాయిరెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కానీ ఆయన వ్యక్తిగత కారణం అని చెప్పారు. ఆ వ్యక్తిగత కారణంకి జగన్మోహన్ రెడ్డి కారణమని కొన్ని ప్రోపగండాలు వచ్చి, అదే నేపథ్యంలో ఒక వ్యూహాత్మకంగానే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విజయసాయిరెడ్డిని పంపిస్తున్నారు, ఆయన వేరే పార్టీకి వెళ్ళబోతున్నారు, మళ్ళీ వేరే పార్టీ నుంచి రాజ్యసభ రాబోతుంది అనేటువంటి వార్తలన్నీ వచ్చాయి. కానీ నిన్న జగన్ వ్యాఖ్యలు చూసుకుంటే కనుక పూర్తిగా వైరుధ్యంగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది రాజకీయ కోణంలో వ్యూహాత్మకంగానే జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యలు చేశారా, లేకపోతే నిజంగానే విజయసాయిరెడ్డికి జగన్కి చెడిందంటారా? దాంట్లో కొన్ని వాస్తవం చూసినట్టయితే వాస్తవంగా ఒక అఘాతం ఏర్పడింది. ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు గతంలో ఎన్నికల్లో చూస్తే నెల్లూరుకి విజయసాయి రెడ్డి ఎంపీ అభ్యర్థిగా రావడం, ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి రాజకీయంగా ప్రాతినిధ్యం తీసుకుని నెల్లూరు లాంటి ఎంపీగా నిలబడాలని ఉంటే ఒక వ్యూహాత్మకంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అర్జెంట్ గా అక్కడ ఉండే అత్యవసర పరిస్థితిగా ఇక్కడ రావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరు జగన్ నుంచి గట్టిగా ఒక ఇష్టం లేని పనిని ఇక్కడ చేయాల్సిన పని ఏర్పడింది. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఇక్కడ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. ఈయన కేవలం ఇక్కడ ఉండే అనిల్ కుమార్ యాదవ్ ఏదో అన్నారని ఆయన నుంచి ఏర్పడిన స్వల్ప వివాదం ఇక్కడ పార్టీని వీడిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఇటు తొడలు తట్టారనో, లేకుండా ఉంటే పార్టీ నుంచి బూతులు ఎక్కువ మాట్లాడుతున్నారనో, ప్రతిపక్షం మీద విరుచుకుపడుతున్నారనో, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తుల్ని ఇక్కడ వాళ్ళు పార్టీ పరంగా ప్రోత్సహిస్తున్నారు. ప్రతిపక్షాలని ఎక్కువ ఎంత విమర్శిస్తే, ఎంత బూతులు తిడితే, ఎంత తీవ్ర పదజాలంతో దూషిస్తే వాళ్ళకి ఒక పెద్దపీట వేస్తున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీలో వచ్చింది. ఆ పరిస్థితిని తట్టుకోలేక వీరంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది ఒక పెద్ద మనిషి విజయసాయి రెడ్డి అంటే ఒక ఆడిటర్ గా, కొంతమందికి పరిచయం ఉన్న వ్యక్తిగా, ఒక పెద్ద మనిషిగా ఉన్న వ్యక్తి. ఇటు ట్విట్టర్లో అయితేనేమి మనం చూస్తున్నాం, ఎన్నో ఆయన పదజాలంలో అయితేనేమి ఎదుట ప్రతిపక్ష పార్టీలని తీవ్రంగా దూషిస్తున్న పరిస్థితి. ఒక్కోసారి అందరూ కూడా ఆశ్చర్యపడిపోయి చర్చలో కూడా వచ్చిన పరిస్థితి. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి ఇలాంటి భాషతోటే మాట్లాడారా? జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే ఇటువైపు విజయసాయి రెడ్డి మళ్ళీ కౌంటర్ ఇచ్చినటువంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందంటారా? మరింత మందికి కూడా ఇది ఒక నిన్న చేసినటువంటి జగన్ వ్యాఖ్యలు అనేవి వెళ్ళిపోయే వాళ్ళకి కూడా, అంటే ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటున్నారో సో వారికి కూడా ఇదే అంశం, అంటే ఇదే నిబద్ధత, ఇదే క్యారెక్టర్ ఉండాలన్నటువంటి అంశాలు మాట్లాడారు. సో పార్టీలో మార్పులు చేర్పులు రాజకీయాలు జరుగుతుంటాయి, కానీ క్యారెక్టర్ అనే పదాన్ని వాడటం వెనక పార్టీకి నష్టం జరగబోతుందంటారా, లేకపోతే మంచి జరిగే అవకాశం ఉందంటారా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఇది పార్టీకి ఒక తీవ్రంగా నష్టం కలిగించే అంశమే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనొచ్చు, మేకపోతు గాంభీర్యంతో అనొచ్చు, తను వైనాట్ 175 అంటూ ఒక గంభీరమైన మాటలను మాట్లాడారు. వాటికి సంబంధించి ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు. ఇక్కడ మనకు అది మొత్తం మళ్ళా ఆంధ్రప్రదేశ్ ను తానే పాలిస్తాననే భ్రమలో ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంకెంత కొద్ది రోజులు ప్రజలంతా ఏదో తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని దించేసి తనను తీసుకొచ్చి మళ్ళా కుర్చీలో కూర్చోబెడతారనే భ్రమలో కూడా ఉండొచ్చు. ఇలాంటి నేపథ్యం, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కారణంగా కూడా జగన్ నోటి వెంట ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం. అలాంటి నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి మీద కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే గతంలో కూడా ఎంతమందిని విభేదించినప్పటికీ కూడా అవసరానికి అనుగుణంగా వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకున్న పరిస్థితి కూడా ఉంది. అలాని జగన్మోహన్ రెడ్డి మొండి పట్టుదలలో ఉంటారని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం వీరిద్దరి మధ్య వివాదం చూసినట్టయితే ఎన్నికల నుంచి కూడా జరిగినట్టు కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ నెల్లూరులో ఎంపీగా పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి ఒక గట్టి నిర్ణయం, అంటే బలవంతమైన నిర్ణయాన్ని విజయసాయి రెడ్డి మీద రుద్దడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీరి మధ్య అగాధం ఏర్పడింది. అప్పటి నుంచి చూసినట్టయితే కూడా మనకు పార్టీలో విజయసాయి రెడ్డి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు దాదాపుగా కూడా విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇటు భారతమ్మ, అవినాష్ రెడ్డి అలాంటి వ్యక్తులు, సజ్జల రామకృష్ణారెడ్డి, వీరు ఇప్పటికి కూడా కోటరీని జగన్మోహన్ రెడ్డి దాటి రాలేదనే బాధ అందరిలో ఉంది. వైసీపీలో ఉండే నెంబర్ 2 విజయసాయి రెడ్డిలో కావచ్చు, మిగతా వారిలో కావచ్చు. నేను ఈ మధ్య మనకు నెల్లూరుకు సంబంధించిన కొందరు నాయకులతో మాట్లాడితే కూడా ఇప్పటికి కూడా తాము ఫోన్ చేస్తే వెంటనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి కాదు, ఇటు ఆయన దగ్గర ఉండే పిఏ గాని, నాగేశ్వరరావు గాని, ఇక్కడ మనకు సజ్జల రామకృష్ణారెడ్డి గాని ఈ వెంటనే ఎత్తుకునే పరిస్థితి లేదు అనే బాధ వాళ్ళలో వ్యక్తమైంది. ఇక్కడ మనం చూసినట్టు ఇలాంటి కోటరీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దాటి రాలేదు.
ఇటు విలేకరుల సమావేశం అప్పుడు జగన్మోహన్ రెడ్డి మేకపోతు గాంభీర్యం మాటలు మాట్లాడుతున్నట్టే అనిపిస్తా ఉంది. ఇక్కడ మనకు షర్మిల వివాదం ఇక్కడ గట్టిగా జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టింది, పార్టీని కూడా ఇబ్బంది పెట్టింది. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి కూడా అదే కోవలో కూడా తనకు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని అవకాశం ఒక బాధ కూడా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మనిషి ఒక విరక్తి ఏర్పడిన తర్వాత ఎంత నష్టాన్నైనా భరించేదానికి సిద్ధమవుతారు. ఆ నేపథ్యంలో విజయసాయి రెడ్డి కూడా ఇటు పార్టీని వేయడం కానీ, జగన్మోహన్ రెడ్డిని విభేదించి మాట్లాడడం కానీ, ఇప్పుడు షర్మిలమ్మను కలవడం కానీ, ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు షర్మిలమ్మను కలవడం ఎన్ని అంశాలు ఏంటంటే తనకు వ్యక్తిగతమైన రక్షణ. గతంలో చూసాం కదా, ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఫ్రాక్షనిస్ట్ ఆ కుటుంబాలకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు జరగవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఈ నాయకులంతా కూడా తమ రక్షణ కోసం ఎలాంటి ఏదో ఒక పార్టీనో కొంతమంది ప్రామినెన్స్ ఉన్న నాయకులను వీళ్ళందరినీ కూడా వీళ్ళు రక్షణ కోరుతూ తమ ఉనికిని చాటుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకు చూసినట్టయితే ఖచ్చితంగా ఇది విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిల మధ్య ఒక అగాధంగానే చెప్పవచ్చు. ఇక్కడ మనకు దానికి నెల్లూరులో ఎంపీగా పోటీ చేయడం ఎన్నికలే కారణం. ఎన్నికల్లో బలవంతాన విజయసాయి రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయడం, ఇక్కడి నుంచి ఓడిపోవడం, ఘోర పరాజయాన్ని చవి చూడడం, ఇవన్నీ కూడా ఈ కారణాలు కావచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీధర్. మొత్తానికి విజయసాయి రెడ్డి అంశం, జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరుతో మరొకసారి తెరపైకి విజయసాయి రెడ్డి అంశం వచ్చింది. సో విజయసాయి రెడ్డి పూర్తిగా పార్టీకి ఇటువైపు సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత నిన్న జగన్ స్పందించిన తర్వాత వెంటనే విజయసాయి రెడ్డి కౌంటర్ కూడా ఇచ్చారు. ఆ విశ్వసనీయత, నిబద్ధత ఉంది కాబట్టే ఇటువైపు రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి సంబంధించి కూడా నేను రాజీనామా చేశాను, ఎక్కడ ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు, లొంగిపోలేదంటూ కూడా మరొకసారి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇది ఎక్కడి వరకు వెళ్ళబోతోంది ఏంటనేది ఇంకా చూడాల్సిన అంశం ఉంది. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.